ఫిబ్రవరి 17, 2026 రాత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో జరిగిన ఒక ఘోర ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మన్వేంద్ర ప్రతాప్ సింగ్ మరియు అతని కుమారుడు అక్షత్ సింగ్ మధ్య ఆస్తి, డబ్బుల విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటలు క్రమంగా తీవ్రమై కోపం హద్దులు దాటింది. ఆ క్షణంలో అక్షత్ తుపాకీ తీసుకుని మన్వేంద్రపై కాల్పులు జరిపాడు. మన్వేంద్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తర్వాతి రోజు ఫిబ్రవరి 18 ఉదయం అక్షత్ ప్రశాంతంగా మార్కెట్కు వెళ్లి ఒక నీలం రంగు డ్రమ్ కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చి శవాన్ని ముక్కలుగా చేసి ఆ డ్రమ్లో దాచినట్లు పోలీసులు వెల్లడించారు. బయటకు మాత్రం ఏమీ జరగనట్టుగా సాధారణంగా ప్రవర్తించాడు. ఫిబ్రవరి 19 నుంచి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పొరుగువారు అనుమానం వ్యక్తం చేశారు. అదే సమయంలో మన్వేంద్ర ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిబ్రవరి 20న పోలీసులు ఇంటికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అక్షత్ సమాధానాలు స్పష్టంగా లేకపోవడంతో ఇంటిని పూర్తిగా వెతికారు. అప్పుడు ఒక నీలం డ్రమ్ కనిపించింది. దాన్ని తెరిచిన వెంటనే అందులో శరీర భాగాలు బయటపడ్డాయి. వెంటనే అక్షత్ను అరెస్ట్ చేశారు. ఒక క్షణిక కోపం ఒక తండ్రి ప్రాణాన్ని తీసింది. అదే కోపం ఒక కుమారుడి భవిష్యత్తును జైలుకి నెట్టింది. అరెస్ట్ తర్వాత అక్షత్ను పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ ప్రారంభించారు. మొదట్లో పూర్తి వివరాలు చెప్పకపోయినా బలమైన సాక్ష్యాలు బయటపడడంతో నిజం వెలుగులోకి వచ్చింది. తుపాకీని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఇంటి నుంచి మరియు డ్రమ్ నుంచి రక్త నమూనాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదికలో దగ్గర దూరం నుంచి కాల్పులు జరిగాయని నిర్ధారించబడింది. సీసీటీవీ ఫుటేజ్లో ఫిబ్రవరి 18న అక్షత్ డ్రమ్ కొనుగోలు చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి. కొనుగోలు రసీదు కూడా పోలీసులకు లభించింది. ఆస్తి వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. కేసును కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి న్యాయపరమైన కస్టడీకి పంపించారు. భారతీయ శిక్షాస్మృతిలోని ఇండియన్ పెనల్ కోడ్లో సెక్షన్ 302 హత్య మరియు సాక్ష్యాలను నాశనం చేసిన ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాక ఛార్జ్షీట్ సమర్పించబడుతుంది. అనంతరం ట్రయల్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అక్షత్ జైల్లో ఉన్నాడు. తుది తీర్పు కోర్టు నిర్ణయించనుంది.